టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ రాజకీయ జీవితం ఒక అసాధారణ పోరాటం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అత్యున్నత స్థానంలో ఉన్నప్పటికీ ఆమె అవలంబించే అతి సాధారణ జీవన శైలి ఎందరికో ఆదర్శం. దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులతో పోలిస్తే మమతా బెనర్జీ ఆస్తుల విలువ చాలా తక్కువ. దీది ఒక రాష్ట్రానికి సుదీర్ఘ కాలంగా సీఎంగా ఉన్న సామాన్య జీవితం గడుపుతూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మమతా బెనర్జీ దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన మహిళా నేతగా గుర్తింపు పొందారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ మమతా బెనర్జీ మరోసారి వార్తలు నిలిచారు. దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను పరిశీలిస్తే మమతా బెనర్జీ అత్యంత పేద ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. దేశంలోని ఇతర ముఖ్యమంత్రులతో పోల్చితే మమతా బెనర్జీ ఆస్తుల విలువ చాలా తక్కువ. ఈ జాబితాలో మమత తర్వాత స్థానాల్లో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఉన్నారు. సాధారణంగా రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నవారు కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉండడం చూస్తుంటాం. కానీ దీనికి విరుద్ధంగా మమతా బెనర్జీ కేవలం లక్షల రూపాయల ఆస్తితో సామాన్య జీవితం గడుపుతున్నారని తాజాగా వెల్లడైన ఆమె అఫిడవిట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మమతా బెనర్జీ మొత్తం ఆస్తుల విలువ 15.37 లక్షలుగా నమోదైంది. గత ఎన్నికల సమయంలో సమర్పించిన వివరాల ప్రకారం మమత పేరిట ఎటువంటి స్థిరాస్తులు లేవు. ముఖ్యంగా సొంతంగా నివసించేందుకు ఒక ఇల్లు కూడా లేకపోవడం వంటి అంశాలు ఇప్పుడు బెంగాల్తో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం మమతా బెనర్జీ కోల్కతాలోని హరీష్ చటర్జీ వీధిలో ఉన్న తన పూర్వీకుల ఇంట్లోనే నివసిస్తున్నారు. దశాబ్దాలుగా బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న మమత తనకంటూ ఒక సొంత భవనాన్ని నిర్మించుకోకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మమత ప్రయాణాల కోసం ప్రభుత్వం కేటాయించిన వాహనాలను ఉపయోగిస్తున్నారు. వ్యక్తిగతంగా మమతకు ఎటువంటి కారు లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. దీదీ దగ్గర ఉన్న బంగారు ఆభరణాల వివరాలు సైతం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. దీదీ వద్ద కేవలం 9.8 గ్రాముల బంగారం మాత్రమే ఉంది. చేతిలో ఉన్న నగదు విషయానికి వస్తే 75,700 మాత్రమే ఉన్నాయి. ఎంతో కాలంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ దీదీ ఎటువంటి విలాసాలకు పోకుండా నిరాడంబరంగా బతుకుతున్నారని ఈ గణాంకాలు చెప్తున్నాయి. దీదీ ప్రధాన ఆదాయవనరుగా పుస్తకాలు రాయడం ద్వారా వచ్చే రాయల్టీలు, అలాగే పెయింటింగ్స్ విక్రయాల ద్వారా వచ్చే సొమ్మును పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రిగా తీసుకునే జీతాన్ని సైతం మమతా బెనర్జీ తీసుకోవడం లేదని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ జీవితం ఒక అసాధారణ పోరాటం. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ మమత అవలంబించే అతి సాధారణ జీవన శైలి ఎందరికో ఆదర్శం. భారత రాజకీయాల్లో దీదీగా సుపరిచితురాలైన మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రను తిరగరాసిన దీశాలి. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి దశాబ్దాల పాటు సాగిన కమ్యూనిస్టు పాలనను అంతం చేసిన మమతా బెనర్జీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. మమతా బెనర్జీ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి అయినప్పటికీ ఆమె జీవన శైలి చాలా సరళంగా ఉంటుంది. మమతకు సొంత కారు కానీ ఇల్లు కానీ లేవు. కోల్కతాలోని హరీష్ చటర్జీ వీధిలో ఉన్న తన పూర్వీకుల పాత ఇంట్లోనే మమత నివసిస్తున్నారు. తెల్లటి కాటన్ చీర, హవాయి చెప్పులు మమతకు ట్రేడ్ మార్క్. అధికారం తలకెక్కని మమత నిరాడంబరత సామాన్య ప్రజలకు ఆమెను మరింత దగ్గర చేసింది. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి ప్రవేశించిన మమత అతి పిన్న వయసులోనే ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ పార్టీతో విభేదించి 1998లో అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. సింగూర్, నందిగ్రామ్ భూ పోరాటాల ద్వారా రైతుల పక్షాన నిలిచి 2011లో బెంగాల్లో 34 ఏళ్ల వామపక్ష పాలనకు చరమగీతం పాడారు. ముఖ్యమంత్రిగా మమత ప్రవేశపెట్టిన కన్యాశ్రీ, దువారే సర్కార్ వంటి పథకాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాయి. కళల పట్ల మక్కువ కలిగిన మమత తీరిక సమయాల్లో కవిత్వం రాయడం, చిత్రలేఖనం చేయడం ఆమెలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తాయి. ప్రజాక్షేత్రంలో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ సామాన్యుల పక్షాన నిలిచే మమత తన వ్యక్తిగత జీవితంలోనూ అదే బాటను అనుసరిస్తున్నారు. ఒక రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే నిరుపేదగా కొనసాగడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. దీదీ నిరాడంబరత కార్యకర్తలకు ఆదర్శంగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న సీఎంల ఆస్తుల విశ్లేషణలో మమత నిరుపేద సీఎంగా ప్రథమ స్థానంలో నిలవడం ఆమె రాజకీయ చిత్తశుద్ధికి నిదర్శనంగా కనిపిస్తుంది. ప్రజాక్షేత్రంలో ఎప్పుడు చురుగ్గా ఉంటూ సామాన్యుల పక్షాన నిలిచే మమతా బెనర్జీ తన వ్యక్తిగత జీవితంలోనూ అదే బాటను అనుసరిస్తున్నారు. ఒక రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే పెద్ద మొత్తంలో ఆస్తులు కూడగట్టుకోకుండా నిరుపేదగా కొనసాగడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు.